యేసుక్రీస్తు 3 రాత్రింబవళ్ళు సమాధిలో ఉన్నాడా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక పాపిని రక్షించడం కొరకు సువార్త ప్రకటించబడాలి. సువార్త అనగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15 అధ్యాయము 3వ వచనం ప్రకారంగా క్రీస్తు లేఖనాల ప్రకారంగా మరణించి, లేఖనాల ప్రకారంగా సమాధి చేయబడి, లేఖనాల ప్రకారంగా పునరుద్ధానుడై తిరిగి లేచాడు అనేదే సువార్త. ఈ సువార్తను నాశనం చేయటం కొరకు, ఈ సువార్త చెరపటం కొరకు ఇలాంటి ప్రయత్నాలు ఎన్నో చేస్తున్నారు. క్రీస్తు సిలువ వేయబడలేదని, సమాధిలో 3 రాత్రింబవళ్ళు లేడని, క్రీస్తు తిరిగి లేవలేదని, ఆయన శిష్యులు వచ్చి ఎత్తుకుపోయారని, ఇలాంటి ఒక తప్పుడు ప్రచారాన్ని చేయటం అనేది మనం చూస్తున్నాం. ఇది ఎప్పటి నుంచి ఉందా అంటే ఎప్పటి నుంచి ఉన్నది కాదు. ఇది మొదటి శతాబ్దంలోనే ఉన్నది. ఆనాడు పగపట్టిన యూదులు యేసుక్రీస్తును సిలువేయాలని కేకలు వేసిన వారే, చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు సిలువ గురించి లేకపోతే యేసుక్రీస్తు తిరిగి లేస్తాడని చెప్పిన దాని గురించి వాళ్ళు ఏమని అన్నారో ఒకసారి మన బైబిల్ విప్పితే అర్థమవుతుంటుంది. మత్తయి సువార్త 27 అధ్యాయం చూద్దాం. ముందు మత్తయి సువార్త 27 అధ్యాయము 62, 63 వచనాలు. మరనాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులు పరిసయ్యులను పిలాతుని వద్దకు కూడి వచ్చి, అయ్యా, ఆ వంచకుడు అంటే యేసుక్రీస్తుని ఎలా మాట్లాడారో చూడండి. వాళ్ళు ఏం చేశాడని, ఆయన వాళ్ళ డబ్బు ఏమైనా దోచుకున్నాడా, వాళ్ళని ఎవరినైనా ఏమని అన్నాడా అంటే ఏం లేదండి. దేవుని పక్షంగా, దేవుని కుమారుడిగా ఈ భూమి మీదకి దిగివచ్చి మహాజ్ఞానాన్ని బోధించిన, అనేక మందికి ఆహారం పెట్టి అనేక మందిని బాగు చేసిన యేసుస్వామిని ఆ రోజు యూదులు అంటున్నమాట వంచకుడు అని. వంచకుడు అంటే ఎంత పగపట్టారో వీళ్ళు మీకు అర్థమవుతుంది. వాళ్ళు యేసుక్రీస్తు మీద ఎంత పగపట్టారో అర్థమవుతుంది. వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచేదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయని ఆజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వాని ఎత్తుకుని పోయి ఆయన మృతుల్లో నుండి లేచెనని ప్రజలతో చెప్పుదురేమో అని. అప్పుడు మొదటి వంచన కంటే కడపట వంచన మరీ చెడ్డదయ్యుండునని చెప్పరే. వాళ్ళు వచ్చి ఆయన చెప్పినట్టుగా 3వ దినాన లేస్తానని చెప్పినట్టుగా మరలా ఎత్తుకుని పోయి లేచిపోవడం చెప్తారేమో గనుక భద్రం చేయమంటే పిలాతు దగ్గరికి వెళ్ళి అడిగారండి. ఇగో సైన్యం ఉన్నారు కదా, తీసుకుని వెళ్ళండి, చేతనైనంత వరకు మీకు భద్రత తీసుకోండి అన్నట్టు. రోమా సైన్యం చాలా కఠినమైంది. ఆ సైన్యం వచ్చి మరి సమాధిని భద్రం చేసింది. అయితే ఆ రోజు యేసుక్రీస్తు లేచే రోజు రానే ఉన్నది. ఆ రోజు వచ్చిన వెంటనే ఒక తెల్లని వస్త్రం కలిగిన ప్రకాశమానమైన దూత వచ్చి రాతిని పొల్లించడగా చూసిన సైనికులు ఆ వెలుగుకు చూడలేక మత్తులై పడిపోయారు. వాళ్ళు చూడలేక పడిపోయారు, తట్టుకోలేక వెలుగును చూడలేక పడిపోయారు సైనికులు. ఇంకేం చేయగలుగుతారు, ఇంకేమో యుద్ధం చేయగలుగుతారు చెప్పండి? వెలుగు చొచ్చినప్పుడే వెలుగును చూడలేకే పడిపోయిన వాళ్ళు దూత వచ్చినప్పుడు దూతతో ఎలా యుద్ధం చేయగలుగుతారు చెప్పండి? అప్పుడు యేసుక్రీస్తు లేచిపోయాడు. ఈ జరిగిన విషయం వచ్చి జరిగినట్టుగానే చెప్పారండి వీళ్ళకి. చెప్తే వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు చదువుదాం చూడండి. 28వ అధ్యాయము 11వ వచనం చదువుదాం చూడండి. 11వ వచనం, వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణములోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పారు. ఈ విషయం అంతా ఇలా జరిగింది, ఇలాగ దూత వచ్చి ఎలా తీసినప్పటికీ మేము పడిపోయాం, ఆయన సజీవుడిగా లేచిపోయాడని చెప్పినప్పటికీ జరిగిన సంగతి అంతా చెప్తే వాళ్ళు ఏం చేశారు? కాబట్టి వారు పెద్దలతో కూడా వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోవచుండగా ఆయన శిష్యులు రాత్రి వేళ వచ్చి
అతను ఎత్తుకుని పోయిరని మీరు చెప్పుడి. లంచం పెట్టి మీరు ఇలా చెప్పండి, మేము నిద్రపోచుండగా వచ్చి ఎత్తిపోరని. నిజంగా సైనికులు నిజంగా చెప్పరండి వాళ్ళు. ఎందుకంటే రోమా సైన్యంలో చాలా కఠినమైన శిక్ష. నిద్రపోవటం అంటే అసలు డ్యూటీలో ఉండగా నిద్రపోతే మరణ శిక్ష అమల్లో ఉంది వాళ్ళకి. కానీ మేము పెద్దలకు చెప్పుకుంటాం, మా కేసు మాది కదా, మేము అడిగాం, అక్కడికి వెళ్ళి ఆయన మేము అడిగాం, మాకు ఇచ్చాడు మిమ్మల్ని, మీరు తీసుకెళ్ళి సైనికుల చేత మీరు కావాలి, మీ పని అది, వెళ్ళిపోండి అన్నాడు. కనుక మేము చెప్పుకుంటాం వాళ్ళకి, ఆయనకి, రాజుగారికి, మీ అధికారులకి మేము చెప్పుకుంటాం. మీరు మాత్రం ఎలాగే చెప్పండి, ఇదిగో మీకు డబ్బు, ఇదిగో. లంచం పెట్టి ఒక అబద్ధాన్ని చేశారండి. ఇది అధికారి చెవిన పడేయాల మేము అతన్ని సమ్మతిపరిచి మీకేమీ తొందర కలగకుండా చూద్దామని చెప్పాను. ఒకవేళ అధికారుల వాళ్ళు మీకు ఏమైనా వస్తుందేమో, మీకు ఏమి రాకుండా మేము అన్నీ ఏర్పాట్లు చేసుకుంటామని చెప్పాడు. అప్పుడు వారు ఆ ద్రవ్యం తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఈ మాట యూదుల్లో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమైపోయిందండి. ఏమిటండి, యేసుక్రీస్తు సిలువ దగ్గరకు వచ్చేటప్పటికి ఎందుకండి ఈ బాధ అంతా వీళ్ళకి? యేసుక్రీస్తు సమాధి దగ్గరకు వచ్చేటప్పటికి ఎందుకండి బాధ అంతానంటే, సువార్త ప్రకాశము అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు తెలియకుండా వారి నేత్రాలకి గ్రుడ్డితనం కలిగించింది ఈ యుగ సంబంధమైన దేవత. గనుకనే ఎంత భయంకరమైన వార్త ఈ రోజుకి. నిజంగానండి, ఈ రోజుకి యూదులు యేసు అంటే ఎవరని అడుగుతున్నారండి. వాళ్ళు ఇజ్రాయిల్లో కొద్దిమందిగా ఉన్న యూదులు యేసును నమ్మట్లేదు. వాళ్ళు చేసిన ఈ పని ఎంత భయంకరంగా మారిందో ఒక్కసారి ఆలోచించండి. కనుక అప్పటి నుంచి ఇప్పటి వరకు యేసుక్రీస్తు శిలువ గురించి కానీ, యేసుక్రీస్తు సమాధి గురించి కానీ, యేసుక్రీస్తు పునరుద్ధానం గురించి కానీ భయంకరమైన తప్పుడు వార్తలు ప్రపంచంలోనికి వచ్చేసినాయండి. అందులో ఒకటే, యేసుక్రీస్తు 3 రాత్రింబవళ్ళు లేడనే ఆర్గ్యుమెంట్ ఒకటి ఉంది. ఆయన అన్నాడు కదా, 3 రాత్రింబవళ్ళు ఉంటానన్నాడు కదా. 3 రాత్రింబవళ్ళు ఎక్కడున్నాడు? మీ బైబిల్ని బట్టి చెప్పండి అని అడిగేవాళ్ళు, మనల్ని ప్రశ్నించే వాళ్ళు ఎక్కువ మందిగానే ఉన్నారు. మత్తయి సువార్త 12 అధ్యాయము 38వ వచనం నుండి 40వ వచనం వరకు పరిశీలన చేద్దాం. మత్తయి సువార్త 12 అధ్యాయము 38వ వచనం నుండి 40వ వచనం వరకు. అప్పుడు శాస్త్రులలోను పరిసయ్యులలోను కొందరు, బోధకుడా, నీ వలన ఒక సూచక్రియ మాకు చూపించమని అడిగారండి. నీ వలన మాకు ఒక సూచక్రియ కావాలి, ఒక సూచక్రియ చూపించు అని అడిగితే, యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు. మొన్న రాత్రి మనం ఆలోచించాం కదండి, యూదులు సూచక్రియలు చేయమని అడిగేవారు. వాళ్ళు నీ వలన మేము ఒక సూచక్రియ చూడగోరుచున్నామని అడిగారండి. శాస్త్రులు పరిచయులు అంటే ధర్మశాస్త్రోపదేశకులు అడుగుతున్నారు. అప్పుడు యేసుక్రీస్తు ఏదో రండి ఏం చేయమంటారు చెప్తానని చేస్తానని చేస్తాడు అనుకున్నారా? లేదండి. సూచక్రియలు చేసే శక్తి ఈయనకుందా? అప్పటికే నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు, చనిపోయిన వారిని బ్రతికించాడు, గుడ్డివారికి చూపునిచ్చాడు, కుంటివారిని నడిపించాడు, నీటి మీద నడిచాడు, సముద్రాన్ని గద్దించాడు. ఎన్నో అద్భుతాల సూచక్రియలు, పక్షవాయు గల వాళ్ళని పరుపెత్తుకుని వెళ్ళమన్నాడు. మళ్ళీ అంటున్నాడు, వీళ్ళు నీ వలన మేము ఒక సూచక్రియ చూడగోరుచున్నాం, మాకు సూచక్రియ చూపించు అంటే యేసుక్రీస్తు ఏమంటున్నాడు ఆలోచించండి. ఆయన ఒక మాట అన్నాడు, వ్యభిచారులైన చెడ్డ తరమ వారులారా, మీరు సూచక్రియను అడుగుచున్నారా? మీకు ఒక సూచక్రియ చూపిస్తాను, ప్రపంచానికి అంతటికి ఒక సూచక్రియ చూపిస్తాను. ప్రవక్త అయిన యోనాను గూర్చి సూచక్రియయే గాని మరి ఏ సూచక్రియ అయినను వారికి అనుగ్రహించబడదు. ప్రవక్త అయిన యోనా గూర్చిన సూచక్రియ ఏంటి? యోనా ఏం చేశాడు? యోనా గూర్చిన సూచక్రియ ఎలా ఉంటుంది? యోనా విషయంలో ఒక అద్భుతం జరిగింది. యోనా విషయంలో ఒక అద్భుతం జరిగిందండి. ఏంటి అద్భుతం అంటే, యోనా 3 రాత్రింబవళ్ళు తిమింగలము గర్భంలో ఎలాగుండెనో
అలాగే మనుష్య కుమారుడు 3 రాత్రింబవళ్ళు భూగర్భంలో ఉంటాడు. 3 రాత్రింబవళ్ళు యోనా తిమింగలం గర్భంలో ఉన్నాడు. అలాగే మనుష్య కుమారుడైన నేను 3 రాత్రింబవళ్ళు భూగర్భంలో ఉంటానంటున్నాడు. యోనా కాలంలో యోనాని నినివేకి వెళ్ళమని దేవుని మాటగా చెప్తే నినివేకి వెళ్ళవలసిన యోనా ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? తర్షీస్కి వెళ్ళిపోతున్నాడు. నినివే ఓడ రేవులకు వచ్చాడు. నినివేకి వెళ్ళే అప్పుడు ఓడ ప్రయాణమే కదండి. ఈ వెహికల్ ప్రయాణాలు అంటే ప్రారంభంలో ఉండేది ఓడలు మాత్రమే. అప్పుడు యంత్రాలు కనుక్కోలేదు. నినివేకి వెళ్ళే ఓడ ఎక్కకుండా ఏ వాడెక్కాడు? ఓడ రేవుకి వెళ్ళి తర్షీస్కి పోయి వాడెక్కాడు. నినివేకి వెళ్ళవలసినాడు తర్షీస్కి పోతున్నాడు. అప్పుడు భయంకరమైన తుఫాన్, సముద్రం ఉప్పొంగుతుంది. ఓడలో ఉన్న వారందరూ అల్లాడిపోతున్నారు. వారి సామాన్లు పడేశారు. ఓడను తెలుగు చేయటానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. అందరూ నిద్ర లేక ఏ క్షయములో ఈ ఓడ పగిలిపోయి నీటిలో మునిగిపోయి మనమంతా చచ్చిపోతాము అని అక్కడ ఉన్న వాళ్ళందరూ అల్లాడిపోతుంటే ఈయన గారు మాత్రం అట్టడికి వెళ్ళిపోయండి అక్కడ హాయిగా దుప్పటి ముసుకేసుకుని పడుకున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళకి అనుమానం వచ్చింది. ఏమయ్యా, యోనా దగ్గరికి వచ్చారు. ఏమయ్యా, మేము అందరం అల్లాడిపోతున్నాం కదా, ఏంటి నువ్వు ఇలా ఉండిపోయావు ఏంటి అంటే, అప్పుడు ఈయనకి అర్థమైపోయిందండి, ఈ తుఫాన్ ఎందుకు వచ్చిందో తెలుసా? నా గురించి వచ్చింది. ఈ ఓడకు పట్టిన శనిగ్రహాన్ని నేనే, నన్ను పడేసెత్తే ఈ పీడ వదిలిపోద్ది అన్నట్టుగా మాట్లాడాడండి. యోనా గ్రంథం 1వ అధ్యాయము 14, 15, 16 వచనాలు చదువుదాం చూడండి. కాబట్టి వారు యెహోవా నీ చిత్త ప్రకారముగా నీవే దీన్ని చేసితివి, ఈ మనుషుని బట్టి మమ్మల్ని లయము చేయకుందో గాక. ఈయన్నే కనుక వాళ్ళు ఉంచితే మేమందరం లయమైపోతామని మాకు తెలుసు. ఈ మనుషుని బట్టి మమ్మల్ని లయం చేయకుందో గాక అని, నిర్దోషిని చంపితనన్న నేరము మా మీద మోపకుందో గాక అని యెహోవాకు ప్రార్థన చేసేసి యోనాను ఎత్తి సముద్రంలో పడేశారండి. పడవేయగానే సముద్రం పొంగకుండా ఆగిపోయిందంటండి. ఇది చూడగా ఆ మనుషులు యెహోవాకు మిగులు భయపడిపోయారు. ఆయనకు బలి అర్పించి మొక్కుబడులు చేశారు. గొప్ప మత్స్యం, అదే తిమింగలం అని ఇందాక చదివింది పాప. తిమింగలం గొప్ప మత్స్యం, మత్స్యాలలో కన్నా పెద్దదైంది గొప్ప మత్స్యం. అది చాలా పెద్దగా ఉంటుంది. ఏమండి, ఆ తిమింగలాలు ఎంతంత ఉంటాయంటే చాలా ఓడల్ని పగలగొడతాయంటండి. అవి వాటి తోకతో కొట్టినప్పుడు ఓడే అల్లాడిపోతుంటుందంట. అంతంత మత్స్యాలు ఉన్నాయి సముద్రంలో. ఈ మధ్యకాలంలో అక్కడక్కడ పేపర్లు చదువుతుంటాం, ఎంత మత్స్యం పడిందండి అనేసి. పెద్ద పెద్ద మత్స్యాలు ఎలా ఉంటాయంటే, పెద్ద మత్స్యం అన్నాడు. దాని తిమింగలం జాతి, చేపల్లో అన్నిటిలో పెద్ద జాతి అది. తిమింగలం ఒకటి యోనాను మింగవలనని యెహోవా డైరెక్ట్గా యెహోవా రెడీ చేశాడు. ఇదిగో ఒకడు వాళ్ళలోంచి పడతాడు త్వరలోను, ఆడి పడిన వెంటనే నువ్వు క్యాచ్ చేయాలి. అంటే ఈ ఓడ వెళ్తుంటే రెడీగా వెనకాల కాసి కూర్చుందండి. ఓడ వెనకాలే సిద్ధంగా ఉంది. ఏది? తిమింగలం. మనుషులు పట్టుకుని వాడి కాళ్ళు చేతులు పట్టుకుని ఓడలోంచి సముద్రంలోనికి పడాయగానే టక్కన క్యాచ్ చేసుకుంది. మేము ఈ తిమింగలం క్యాచ్ చేసింది. తిమింగలంలోకి వెళ్ళిపోయాడండి. యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినాలు ఆ మత్స్యం యొక్క కడుపులో ఉన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత లోన ఏముంటుంది, అలాగే కూర్చుని ఉన్నాడు. నినివే పట్టణానికి వచ్చి అక్కడ కక్కిందండి, ఒడ్డునడ్డాడు. నిజంగా ఎంత విచిత్రం అండి. యోనా 3 రాత్రింబవళ్ళు తిమింగలం గర్భంలో ఎలా ఉన్నాడో అలాగే మనుష్య కుమారుడు కూడా భూగర్భంలో 3 రాత్రింబవళ్ళు ఉంటాడు. మనిషి కుమారుడు కూడా 3 రాత్రింబవళ్ళు భూగర్భంలో ఉంటాడు. 3 రాత్రింబవళ్ళు ఉన్నాడండి. అవును, 3 రాత్రింబవళ్ళు ఉన్నాడు.
ఎక్కడ చూపించండి? 3 రాత్రింబవళ్ళు ఎక్కడున్నాడో చూపించండి అంటున్నారండి. ఈరోజు ప్రశ్న, యేసుక్రీస్తు ఎప్పుడు సిలువేయబడ్డాడు? శుక్రవారం సిలువేయబడ్డాడు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల తర్వాతే కదండి సిలువలోంచి కిందకి దింపి నారబట్ట చుట్టి, ప్రేతల వస్త్రం చుట్టి, బట్ట చుట్టి, సుగంధ ద్రవ్యాలు వేసి, ఇదిగో మర్నాడు విశ్రాంతి దినం కనుక ఆ విశ్రాంతి దినం రాకముందే మన సమాధిలో పెట్టేద్దామని సమాధిలోకి తీసుకెళ్ళి పెట్టారు. శుక్రవారం పగలు, శుక్రవారం పగలు చనిపోయాడు ఆయన. శుక్రవారం పగలు పట్టుకెళ్ళి పెట్టాడు. పగలు అంటే ఇంకా నైట్ కాకముందే పెట్టారు. శుక్రవారం పగలు, రాత్రి వచ్చింది. 3 రాత్రింబవళ్ళు కదండి. శుక్రవారం పగలు, రాత్రి వచ్చింది. అలాగే శనివారం అంతా అందులో ఉన్నాడు, పగలు రాత్రి వచ్చింది. ఆదివారం ఏం చేశాడు? ఆదివారము ఆ మాట చదువుదాం చూడండి, మత్తయి సువార్త 28 అధ్యాయం 1వ వచనం. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభు దూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చున్నాడు. అప్పుడు ఆ స్త్రీలను చూసి, మీరు భయపడకుడి, సిలువేయబడిన యేసు మీరు వెతుకుచున్నారు. నాకు తెలియను, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు. ఎప్పుడు లేచాడండి? ఆదివారం తెల్లవారుచుండగా లేచిపోయాడు. అంటే శుక్రవారం పగలు, రాత్రి, శనివారం పగలు, రాత్రి, అంటే 2 రాత్రులు 2 పగళ్ళు వచ్చినాయండి. మరి ఆదివారం 3 రాత్రింబవళ్ళు కావాలి కదండి. పోనీ ఆదివారం తెల్లవారుచుండగా అనుకుంటే ఆదివారం పగలు ఎంటర్ చేసుకుంటే మరి రాత్రి ఏమైంది? గనుక యేసుక్రీస్తు అన్నాడు కదా 3 రాత్రింబవళ్ళని, 3 రాత్రింబవళ్ళని యేసుక్రీస్తు అన్నాడు. అన్నట్టుగా లేవలేదంటే, అన్నట్టుగా బైబిల్లో ఆధారాలు లేవంటే అది వట్టిది అంటున్నారు. యేసుక్రీస్తు చెప్పినట్టుగా బైబిల్లో లేదు అంటే అది వట్టిది అంటున్నారండి. దీనికి క్రైస్తవులుగా మనం సమాధానం చెప్పాలి. క్రైస్తవులు ఒక శాఖ సమాధానం చెప్పలేక యేసుక్రీస్తు సిలువేసిన రోజునే మార్చేశారు. ఎక్కడికి వెళ్ళిపోరు? బుధవారం సిలువేశారు అంటున్నారు. ఇది సమాధానం చెప్పలేక అప్పుడు బుధవారం సిలువెత్తే గురువారం, శుక్రవారం, శనివారం 3 వస్తనే చూడండి అంటున్నారు. శనివారం లేచాడండి అని అంటున్నారు. అంటే అపార్థం చేసుకున్నారండి. బైబిల్ గ్రంథాన్ని సరిగ్గా అర్థం చేసుకోక అపార్థం చేసుకున్నారు. కనుక చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఇలా ఆలోచన చేసినప్పుడే ఈ ప్రశ్నలకు మనకు అర్థం అవుతుంది తప్ప మామూలుగా ఆలోచన చేస్తే అర్థం కాదు. ఓకే, రోజు అనేది జాగ్రత్తగా వినండి. ఈ మెయిన్ పాయింట్ చెప్తారు మీకు. రోజు అనేది ఎప్పుడు మనకి ఎంటర్ అవుతుంది? రోజు అనేది మనకి ఎప్పుడు ఎంటర్ అవుతుంది? అది మన న్యూ ఇయర్ కార్యక్రమం జరుపుకున్నారు అందరూ. ఏమండి, డిసెంబర్ 31వ తారీఖు సాయంత్రం కూడుకుని 12 గంటల వరకు అందరూ మెలకువగుండి 12 అయిన తర్వాత విషెస్ చెప్పుకోవడం మొదలుపెట్టారు. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అని. అంటే డిసెంబర్ 31వ తారీఖు 12 గంటల తర్వాత ఏమొచ్చిందని అర్థం? డేట్ మారిపోయింది. అప్పటికి డేట్ మారింది. అంతే కదా. ఓకే, ఎంటర్ అయ్యే సమయానికి అది రాత్రా పగలైతే సూర్యుడు ఉండాలి కదండి. అంటే రోజు ఎప్పుడు మనకి ఎంటర్ అవుతుంది? రాత్రే ఎంటర్ అవుతుంది. ఒకవేళ పగలు అనుకుంటే జనవరి 1వ తారీఖు పగలు విశేష చెప్పుకోవాలి మనం అంతాను. అంతే కదా. జనవరి 1వ తారీఖు ఉదయం పగలు హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకోవాలి. కాదు, అప్పుడే చెప్పేసుకున్నారండి. అప్పుడే మెసేజ్లు వచ్చేసినాయి సెలకి. అప్పుడే ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు ఫోన్ చేశారు, హ్యాపీ న్యూ ఇయర్ అండి అని అప్పుడే చెప్పేసుకుంటున్నారు. 12 గంటల తర్వాత 1 గంట ప్రారంభం అయ్యింది అంటే 12 గంటలు అయిపోయి 12 గంటల తర్వాత ప్రారంభమైనవన్నీ మరి ఇందులోకి వచ్చేస్తున్నాయంటే అర్థం ఏంటి? రాత్రి రోజుకి ఎన్ని గంటలండి?
24 గంటలు. అయితే 24 గంటలకి పగలు ఎన్ని గంటలు, రాత్రి ఎన్ని గంటలు? 12 పగలు 12 రాత్రి. ఓకే, 12 పగలు 12 గంటల పగలు అయితే 6 గంటల నుంచి 6 గంటల వరకు ఎన్ని గంటలు వచ్చింది? 12 గంటలు వచ్చింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 12 వచ్చింది. మరి రాత్రి 6 గంటల నుంచి పగలు 6 గంటల వరకునా? రాత్రి 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకునా? అప్పుడు ఇంకో రోజు వస్తుంది. మరి మధ్యలో మనం 12 గంటలకి ఎందుకు విశేష చెప్పుకున్నాం? మనం 12 గంటలకి ఎందుకు విశేష చెప్పుకున్నాం అంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించండి. పగలు అనేది 6 గంటల నుంచి 6 గంటల వరకు కరెక్ట్గా 12 గంటలు కరెక్ట్గా వస్తుంది. కానీ రాత్రి అనేది 2 భాగాలుగా విడిపోతుంది. రాత్రి 2 భాగాలుగా విభజించుకోవాలి. ఎలాగంటే రాత్రి 12 గంటల వరకు ముందు రోజు, 12 గంటల తర్వాత ఈరోజు ప్రారంభమై 12 గంటల నుంచి 6 గంటల వరకు, అంటే డిసెంబర్ 31వ తారీఖు 12 తర్వాత జనవరి 1వ తారీఖు ప్రారంభమైతే జనవరి 1వ తారీఖుని డేట్ మనం పూర్తి చేయాలంటే రాత్రి భాగం ముందుగా ఎంటర్ అయ్యి 12 నుంచి 6 గంటల వరకు 6 గంటల రాత్రి రోజు ముందు గడిచిపోతుంది. ఆ తర్వాత పగలు ఎంటర్ అవుతుంది. అంటే ఈ 12 గంటల్లో ఈ 24 గంటల్లో ముందు రాత్రి 6 గంటలు వచ్చింది, తర్వాత 12 గంటలు పగలు వచ్చింది. 6 గంటల్లో 12 గంటలు ఎంత అండి? 18 గంటలు. మిగతా 6 గంటలు మరలా రాత్రి 12 గంటల వరకు. అర్థమైందా? మళ్ళీ చెప్పనా? మళ్ళీ చెప్తున్నాను రాసుకోండి. మనకు రోజు రాత్రి 12 గంటలకు మనకు ఎంటర్ అవుతుంటే రాత్రి 12 గంటలకు ఎంటర్ అయిన ఈరోజు ముందుగా ఆ రోజు రాత్రి ఎంటర్ అయిపోతుంది. ముందుగా రోజు రాత్రి ఎంటర్ అయిపోతుంది. పగలు ఎంటర్ అవ్వట్లేదు, రాత్రి ఎంటర్ అవుతుంది. రాత్రి ఎంటర్ అవుతుంది. రాత్రి అంతా ఉంటుందంటే రాత్రి 12 గంటలు ఉంటుందంటే ఉండలేదు. రాత్రి 6 గంటలు ఉంటుంది. అంటే 12 గంటల నుంచి 6 గంటల వరకు, అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆ రోజు రాత్రి ముందు వచ్చింది. ఆ తర్వాత పగలు వచ్చింది. 6 గంటల నుంచి 6 గంటల వరకు పగలు వచ్చింది. మిగతా 6 గంటల రాత్రి రోజు తర్వాత పగలైపోయిన తర్వాత మళ్ళా రాత్రి 12 గంటల వరకు వచ్చింది. అంటే రోజుని 24 గంటలు పెట్టుకుంటే, రోజుకి 24 గంటలు పెట్టుకుంటే 24 గంటలు ఎలాగ వస్తుందంటే 6 గంటల ముందుగా రాత్రి వస్తుంది, ఆ తర్వాత 12 గంటలుగా పగలు వస్తుంది, ఆ తర్వాత 6 గంటలు రాత్రి వస్తుంది. ఇది టోటల్గా ఈ 24 గంటలు కలిపి ఒక రోజు. టోటల్గా ఈ 24 గంటలు కలిపి ఒక రోజు అవుతుంది. మీకు అర్థమైందా? ముందు రాత్రి ఏమో 6 గంటలు, పగల 12 గంటలు, మరలా 6 గంటలు రాత్రి, మిగతా రాత్రి 6 గంటలు, టోటల్గా 24 గంటలు వస్తుంటాయి. ఓకేనా? కనుక ఇప్పుడు ఆలోచిద్దాం. శుక్రవారం పగలు ఎంటర్ అయిందా? పగలే కదా చనిపోయాడు, కనుక పగల గురించి మనం లెక్కలేసుకోవసరం లేదు. రాత్రి ఉన్నాడంటే శుక్రవారం రాత్రి అంతా ఉన్నాడు, నో ప్రాబ్లం. శనివారం పగలు రాత్రి ఉన్నాడు, ఫుల్ డే ఉన్నాడు, కనుక శనివారం గురించి కూడా మనకు పెద్దగా అవసరం లేదు. ఇక ఆదివారంకి వచ్చేటప్పటికే మనం ఆలోచన చేయాలి. ఆదివారం వచ్చేటప్పటికి ఇప్పుడు ఎంటర్ చేయండి. ఆదివారము శనివారం 12 గంటల తర్వాత ఏం ఎంటర్ అయింది? ఆదివారం పగలు ఎంటర్ అయిందా, రాత్రి ఎంటర్ అయిందా? అంటే ఆదివారం రాత్రి వచ్చేసినట్ట కాదా? మళ్ళీ అటు ఇటు కాకుండా ఊపుతున్నారండి తలలో. మీకు అర్థమైపోతే మళ్ళీ అడగండి, మళ్ళీ చెప్తాను, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. శనివారం 12 గంటల తర్వాత రోజు మారిందని ఆదివారం రోజుకి వెళ్ళిపోతున్నాం అనుకుంటే, ఆదివారం 1 గంట నుంచి 6 గంటల వరకు చీకటది రాత్రి. అంటే ముందుగా ఆదివారం రాత్రి ఎంటర్ అయిపోయింది, ఆదివారం రాత్రి వచ్చేసింది. ఇప్పుడు వేసుకోండి, పగలు రాత్రులు 3 రాత్రులు 3 పగలు వేసుకోండి. శుక్రవారం బోర్డు లేదు, లేకపోతే బోర్డు మీద తెచ్చి చూపింది. శుక్రవారం పగలు ఎంటర్ ఉంది, రాత్రి ఎంటర్ ఉంది. తర్వాత శనివారం వేసుకోండి, పగలు ఎంటర్ ఉంది, రాత్రి ఎంటర్ ఉంది. ఆ తర్వాత ఆదివారం వేసుకోండి, రాత్రి ఎంటర్ అయిపోయింది, రాత్రి మనకు దొరికేసింది కదా.
రాత్రి మనకు దొరికేసింది. ఎలా దొరికింది? శనివారం 12 గంటల తర్వాత 1 గంట నుంచి 6 గంటల వరకు, తెల్లవారి 6 గంటల వరకు ఆదివారం రాత్రి. అదే ఆదివారం రాత్రి కనుక ఆదివారం రాత్రి వేసుకోండి. రాత్రి దగ్గర టికెట్ వేసుకోండి. ఆదివారం రాత్రి వచ్చి ఇక ఆదివారం పగలొచ్చిందా? తెల్లవారుజామున అంటే పగలవుందా? పగలవ్వలేదన్నా? ఇంకా డౌట్ ఉందా? ఆదివారం యేసుక్రీస్తు ఎప్పుడు లేచాడు అనేది ఇంకా డౌట్ ఉందా? తెల్లవారిన తర్వాత లేచాడా? తెల్లవారక ముందు లేచాడా? ఎలా లేచాడు? మార్క్స్ వార్త 8వ అధ్యాయము, మార్క్స్ వార్త 16వ అధ్యాయము 8వ వచనం. మార్క్స్ వార్త 16వ అధ్యాయము 8వ వచనం, 9వ వచనం. 9 మార్క్స్ వార్త 16వ అధ్యాయము 9వ వచనం. మార్క్స్ వార్త రెఫరెన్స్ బాగా రాసుకోండి. మార్క్స్ వార్త 16వ అధ్యాయము 9వ వచనం. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి, ఎప్పుడు లేచాడటండి? ఆదివారము తెల్లవారినప్పుడు. అంటే పగలు ఎంటర్ అయిందా? ఇప్పుడు వచ్చినాయా లేదా? 3 రాత్రింబవళ్ళు వచ్చినాయా లేదా? 3 రాత్రింబవళ్ళు అన్నాడు కానీ 3 పూర్తి రాత్రింబవళ్ళు అని అనలేదు. 3 రాత్రింబవళ్ళు యోనా 3 రాత్రింబవళ్ళు తిమింగలం గర్భంలో ఎలాగున్నాడు అలాగే మనిషి కుమారుడు కూడా 3 రాత్రింబవళ్ళు ఉంటాను అన్నాడు కానీ 3 పూర్తి రాత్రింబవళ్ళు ఉంటానని ఎక్కడ బైబిల్లో లేదండి. అర్థమైందా మీకు? అంటే 3 రాత్రింబవళ్ళు వస్తున్నాయి చూడండి. ఆదివారం తెల్లవారినప్పుడు పగలు వచ్చేసింది. ఆదివారం రాత్రి ముందుగానే వచ్చేసింది, పగల కంటే ముందుగా ఆదివారం రాత్రి వచ్చేసింది. కనుక 3 రాత్రింబవళ్ళు అంటే కేవలం గంటలు వేసుకుని ఇన్ని గంటలని పూర్తిగా వేసుకోకూడదు. పూర్తిగానే ఎక్కడ బైబిల్లో లేదు. యేసుక్రీస్తు అన్నాడు అంటే బైబిల్ చెప్పింది అంటే అది కరెక్ట్ అంతే. బైబిల్లో రాయబడింది మనకు అర్థం కాక, ప్రపంచ ప్రజలకు అర్థం కాక అపార్థం చేసుకుంటున్నారేది కానీ అర్థం చేసుకుంటే మాత్రం ఇందులో తప్పులు ఏమీ లేవండి. దేవుడి చేత రాయబడింది. చాలామంది ప్రయత్నం చేశారు, ఇందులో తప్పులు ఉన్నాయండి, ఇందులో తప్పులు ఉన్నాయండి, ఇది అర్థం కావట్లేదండి, ఇందులో తప్పులు ఉన్నాయండి అనుకుంటున్నారు. సరైన అర్థం చెప్పేవాళ్ళు ముందు తరాల్లో లేరండి. ఇదిగోండి ఇప్పుడు బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ద్వారా ప్రపంచానికి బైబుల్ ఎలాగ అర్థం కావట్లేదో అలాగ అర్థం చేసుకోవాలో బైబిల్ అర్థమయ్యే విధంగా చెప్పడం జరుగుతుంది. ఓకే, మరొక మాట చూద్దామండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనం. ఆయనేమన్నాడో చూద్దాం. అప్పటి నుండి తాను, మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనం. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున, 3 దినములైన తర్వాత కాదు, 3వ దినమున, 3 రోజులన్నా 3వ దినం అన్నా ఆలోచించండి. శుక్రవారం మొదటి దినం, శనివారం 2వ దినం, ఆదివారం 3వ దినం. 3వ దినమున లేచుట అగత్యము, 3వ దినమున లేచుట అగత్యం అని చెప్పాడు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 22వ వచనం 23వ వచనం కూడా చదువుదాం. వారు గలిలయలో సంచరించుచుండగా యేసు అంటున్నాడు, మనిషి కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడు కాలము వస్తుంది. మత్తయి సువార్త 17వ అధ్యాయం 22వ వచనం 23వ వచనం చదువుతున్నారు. మనిషి కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడబోచున్నాడు, వారు ఆయన చంపుతారు, 3వ దినమున. ఆయన బ్రతికొండగానే చెప్పేశాడు, నేను 3వ రోజున లేస్తానని. అంటే 3వ రోజు అంటే 2 రోజులు అయిన తర్వాత 3వ రోజు. అది స్టార్టింగ్లో అవ్వచ్చు, ఎండింగ్లో అవ్వచ్చు, ఆ రోజులు ఏ టైం అయినా అవ్వచ్చు. 3వ దినాన్ని లేస్తానన్నాడు, అంటే ఆదివారం లేస్తానన్నాడండి. శుక్రవారం చనిపోతున్నాడు, శనివారం అంటాడు, ఆదివారం లేస్తాడు, 3వ రోజు. అదే 3వ రోజు. మరో మాట 20వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 19వ వచనం. కొరడాలతో కొట్టుటకును సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు, 3వ దినమున అన్నాడు. అంతే, 3వ రోజున లేచిపోతాడండి ఆయన. 3వ దినమున అంటే 3 రాత్రింబవళ్ళు యేసుక్రీస్తు భూగర్భంలో ఉన్నాడా అంటే భూగర్భంలో ఉన్నాడు.
సమాధిలో 3 రాత్రింబగళ్ళు ఉన్నాడు. ఆయన అన్నట్టుగానే 3వ దినమున తిరిగి లేచాడు. ఇది క్రైస్తవులందరికీ సువార్తలో ఒక భాగం. ఆయన సమాధిలో మూడు రాత్రింబవళ్ళు సమాధిలో ఉండటం క్రైస్తవులందరికీ సువార్తలో ఒక భాగం. దీనినే తప్పు పట్టించాలని సాతాను ఈరోజు ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ బైబిల్ కనుక మనం బాగా చదవగలిగితే, జ్ఞానంతో ఆలోచన చేయగలిగితే ఎక్కడ తప్పు దొరకదు అని మనకు అర్థమైపోయింది. కనుక యేసుక్రీస్తు 3 రాత్రింబవళ్ళు ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం అండి. దయగల మా తండ్రి, నీ పిల్లలకు నీ మాటలు చెప్పాను నాయన. వాటిని పెడచెవిని పెట్టకుండా హృదయాల్లో భద్రపరుచుకుని తండ్రి, అనేకులు అపార్థం చేసుకుంటున్న ఈ వేళ సరైన అర్థాన్ని, వివరణను నీ పిల్లల ద్వారా ప్రపంచానికి వెళ్ళి తండ్రి, అపోహలు ప్రజల్లో మనసుల్లోంచి తుడిచివేసే భాగ్యాన్ని ప్రసాదించమని క్రీస్తు పేరటి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.